నమస్కారం వార్తలోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నగిరిలో ఉన్న నాకు ఒంగోలుకు పోవాల్సిన అవసరం లేదు ఒంగోలు నుంచి నేను పోటీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు పేర్కొన్న మంత్రి ఆర్కే రోజా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యాఖ్యలు ఆయన విఘ్నతకే వదిలేస్తున్నా నేను ఎలాంటి వాడినో ప్రజలకు తెలుసు పేర్కొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రమంతటా ప్రజల్ని సిద్ధం కండి అంటూ ఫ్లెక్సీ బోర్డులు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారు అవినీతి కేసులో జైల్లో కూర్చొని కోడిగుడ్డు మీద ఈకలు పీక్కోవడానికి సిద్ధంగా ఉండాలి ఎద్దేవా చేసిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రవినాయుడు కేంద్రం విడుదల చేస్తున్న గ్రామ పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలకు మళ్లించి తీరిని అన్యాయం చేసింది ఆరోపించిన పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగంశెట్టి సుబ్బరామయ్య వార్తల్లోని వివరాలు నగిరిలో ఉన్న నాకు ఒంగోలుకు పోవాల్సిన అవసరం లేదని ఒంగోలు నుంచి నేను పోటీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నారని అన్నారు రాష్ట్రాన్ని విభజించి వైఎస్ఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలో చేసింది పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునేవారు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారని షర్మిలపై మండిపడ్డారు సంక్రాంతి అల్లులులాగా వస్తున్నారని ఆవిడ వేషం కాంగ్రెస్ స్క్రిప్ట్ చంద్రబాబుదని అన్నారు ఆవిడ మాటలకు విలువ లేదని పేర్కొన్నారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేదని ఇప్పుడు ఆమె మాటలకు అర్థం లేకుండా పోయిందన్నారు ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన వాడు తన గురించి మాట్లాడుతూ ఉండటం సిగ్గుచేటన్నారు 10 ఏళ్లలో నేను ఒక్క రూపాయి తీసుకోలేదని ఒంగోలు నుంచి నేను పోటీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పేర్కొన్నారు నగిరిలో ఉన్న నాకు ఒంగోలుకు పోవాల్సిన అవసరం లేదన్నారు టీడీపీ జనసేనకు అభ్యర్థులు లేరని పెద్దిరెడ్డి గురించి ఆదిమూలం మాటలు బాధ పెట్టాయని అన్నారు పార్టీలో మార్పులు చేర్పులు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు సీట్లు కోల్పోయిన వారికి తప్పక న్యాయం జరుగుతుందని జగన్ మళ్లీ సీఎం కావటం కోసం పెద్దిరెడ్డి ఎంతో కష్టపడుతున్నారని మంత్రి ఆర్కే రోజా తెలిపారు మన చిత్తూరు పార్లమెంట్లోనే మాట్లాడిన వాళ్ళు కూడా మీకు తెలుసు నేను ఒకటే చెప్పగలను వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినప్పుడు ఆ ముందున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తేనే కదా వీళ్ళకి సీట్లు వచ్చి వీళ్ళు గెలిచారు అలాగే ఈరోజు పార్టీకి ఆ ప్రాంతంలో ఆ నాయకత్వం చెప్పిన దాన్ని బట్టి మార్పులు చేర్పులు చేసేటప్పుడు పార్టీని గౌరవిస్తే ఖచ్చితంగా ఎన్నికలు అయిన తర్వాత పార్టీ పని చేసిన వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తారు అది ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరుగుతుందో లేదో కానీ ఆంధ్రప్రదేశ్లో జగనన్న ప్రభుత్వంలో జరిగింది 2019 నుంచి 24 వరకు భవిష్యత్తులో కూడా జరుగుతుంది కాబట్టి ఈరోజు పార్టీ లాయలిస్టులంతా కూడా అడ్జస్ట్ అయ్యి పక్క కాన్స్టిట్యున్సీస్కి వెళ్తున్నారు పార్టీకి మన అవసరం అక్కడ ఉంది ఇప్పుడు మా మినిస్టర్ గారు ఉన్నారు ఈరోజు గౌరవంతో పక్కకు వెళ్ళి వర్క్ చేసుకుంటున్నారు ఎందుకంటే మొదటిసారైనా కూడా వాళ్ళని గౌరవించి మంత్రి పదవి ఇచ్చి ఈరోజు పార్టీకి అవసరం ఉందన్నప్పుడు పనిచేయాల్సిన బాధ్యత మా మీద ఉంది దాన్ని ఎవరో ఒకరు నెత్తిన మట్టేసేసి వాళ్ళు వీళ్ళు నియంత్రులు అంటే అది కరెక్ట్ కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రాయలసీమ జిల్లా అంతా అనునిత్యం ఈ ఏజ్లో కూడా తిరుగుతూ ప్రతి ఒక్కరిని కూడా సమన్వయపరుచుకుంటూ పార్టీ విజయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం కోసం పెద్దిరెడ్డి గారి కుటుంబం ఎంత కష్టపడుతుంది ఎంత పని చేస్తుందో చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెప్తారు కాబట్టి రాజకీయంగా తన జీవితాన్ని తనే జీరో చేసుకున్నారని మాట్లాడిన ఎమ్మెల్యే గురించి నేను చెప్పగలను ఎందుకంటే పెద్దలు చెప్తారు రాజకీయాల్లో హత్యలు ఉండవు అన్ని ఆత్మహత్యలే అని ఈరోజు తను రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడని కూడా నేను చెప్పగలను నింద్రా మండలం జైహోబీసీ కార్యక్రమంలో నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ పాల్గొని ప్రసంగించారు మీరంతా కూడా పోయినసారి ఎలక్షన్లో ఒక్క ఛాన్సు అని చెప్తే చాలా మంది నమ్మేశారు ఎందుకంటే ఏదో యువకుడు ఏదో చేస్తాడేమో రాజశేఖర రెడ్డి కొడుకు కదా ఏదో చేస్తాడో చూద్దామని చెప్పే దృక్పథంతో చాలా మంది ఓటేశారు నేను ఇంటింటికి ప్రచారం పోయినప్పుడు కూడా చెప్తా ఉంటారు ఏదో ఒకసారి వేసాము ఓటు ఏదో నమ్మాం కానీ ఇంత ఘోరంగా పరిపాలన చేస్తాడు ఇంత దరిద్రంగా ఏళ్తాడు ఇంత రాష్ట్రాన్ని వెనక నెడుతాడని చెప్పి మేము కళ్ళలో కూడా ఉంచుకోలేదనే భావన అయితే ప్రతి ఒక్కళ్ళు వ్యక్తం పరుస్తున్నారు ఇవాళ అడిగిపోయినైతే చెప్తున్నారు మేము ఏదో అనుకుంటే ఇంకోటి అయిపోయింది ఇంత ఘోరం అనుకోలేదు ఎవరు చేసినా కూడా ఇంత అన్యాయం చేస్తారనుకోలేదు రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాము ఇంత పనికిమాల ముఖ్యమంత్రి ఎవరు చూడలేదని చెప్పేది మీలోంచి వస్తున్న భావన అదైతే అప్పుడే అనిపించింది ప్రజలు చైతన్యవంతులయ్యారు ప్రజలు తిరుగుబాటు చేయడానికి రెడీగా ఉన్నారు
అది రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా ఓట్ల రూపంలో మీరందరూ కూడా సైకిల్ గుర్తుపై వేస్తారని చెప్పి నమ్మకం మేమైతే పూర్తిగా ఉంది నాకు. ఇవాళ మనం చూస్తున్నాం మన జిల్లాలో కూడా 2 మంత్రులు ఉన్నారు, ఒకటి రోజా, ఇంకోటి రామచంద్రారెడ్డి. ఇవాళ ఎంత చండాలం అయిపోయిందంటే వాళ్ళ పరిస్థితి. ఏమొచ్చా అంటే ఆయన అంకులు అంటుందంట. ఏంది అంకులు పెంకులు? దీని వయసు ఎంత, ఆయన వయసు ఎంత? అంకులేని అంకులు. ఏదైనా ఉంటే సారని చెప్పాలా, అన్నని చెప్పాలా. అంటే వాళ్ళకే వెటకారం వేసుకొని పరిస్థితి వాళ్ళు ఉంది. పక్కన ఇందాక అన్న చెప్పాడు ఆదిమూలం పరిస్థితి. ఆదిమూలం ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యే. ఎంతో కష్టం చేస్తే కానీ నేను ఎమ్మెల్యే కాలే. అలాంటి ఆయన్ని ఇవాళ పూర్తిగా అనగదొక్కేసి ఇవాళ రోడ్డును పడి ఇవాళ ఆయన జరిగిన ఆక్రోశం అంతా కూడా బయట పెట్టాల్సిన పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు. ఏదంటే కూడా వాళ్ళు ఉంగి దండం పెడితే కూడా వాళ్ళకి ఏమాత్రం కనికరం లేకుండా కూడా మూలకు నెట్టేసే పరిస్థితి వాళ్ళు చూస్తున్నాం. అలాగే బీసీల పరిస్థితి. అన్న ఎన్టీఆర్ బీసీల కోసం 34% రిజర్వేషన్ పెడితే దాన్ని వీళ్ళు నిర్దాక్షిణ్యంగా కుదించి ఇవాళ స్థానిక సంస్థల్లో 24% తీసుకొచ్చారు. అంటే బీసీల పట్ల వాళ్ళకున్న ఆదరణ కానీ దాన్ని బట్టి వేరే చెప్పాల్సిన అవసరం లే. రిజర్వేషన్లు కట్ చేసిన గనుడు ఏమన్నా అంటే బీసీలకి అది ఒక జగన్మోహన్ రెడ్డి. దీనికన్నా వేరే చెప్పాల్సిన అవసరం లే. ఇంకా వాళ్ళ మీద జరుగుతున్న దాడులు కానీ అఘాయిత్యాలు కానీ, ఇంకా మనం కోకొల్లలు దళితాపుల్లో 300 మందిని పట్టును పెట్టుకున్నాడు బీసీలను. అయితే ఇంకా ఎస్సీ సోదరుల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లే. చంపేసి హోమ్ డెలివరీ ఇచ్చిన ఘనకార్యం ఏమైనా ఉందంటే అది ఈ ప్రభుత్వం. ఆ చంపేసినోడు ముఖ్యమంత్రి పక్కనే కూర్చోమంటాడు. వచ్చే నెలలో అనంతపురంలో జరగనున్న సిద్ధం సభ పోస్టర్ను మంత్రులు, ఎమ్మెల్యేలు ఆవిష్కరించారు. నేను ఎలాంటి వాడినో ప్రజలకు తెలుసునని, ఆదిమూలం వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని, తిరుపతి ఎంపీగా కొత్త అభ్యర్థిని నియమిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో 7 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించామన్నారు. సీఎం వైఎస్ జగన్ క్యాడర్ మీటింగ్ సంబంధించి ఏర్పాట్లపై సమీక్షించామన్నారు. గతంలో రాయలసీమలో 3 నియోజకవర్గాలు ఓడిపోయామని, ఈసారి ఆ 3 కూడా కైవసం చేసుకునేలా రాయలసీమలో కృషి చేస్తున్నామన్నారు. సీఎం వైఎస్ జగన్ సిద్ధం పోస్టర్ను ఆవిష్కరించామన్నారు. ఫిబ్రవరి 2వ వారంలో సిద్ధం సభ అనంతపురంలో నిర్వహిస్తామని అన్నారు. 5 లక్షలకు పైగా జన సమీకరణ చేసి సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆదిమూలం వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. నేను ఎలాంటి వాడినో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. ఈ రాయలసీమ జిల్లాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. అప్పుడు పొరపాటున 3 నియోజకవర్గాలు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ 3 నియోజకవర్గాలు కూడా గెలవాల. మొత్తము 50 స్థానాలలో సత్యవేడతో కలిపి 50 స్థానాలలో అన్నింటిలో కూడా గెలవాలని చెప్పి మనం దానికి సమాయత్తం కావాలని చెప్పి, అది ఎన్నికల కేడర్ సమావేశమైనా కూడా ఎన్నికలకు సమాయత్తం అయ్యే విధంగా ఆ సమావేశాన్ని మనం జరుపుకోబోతూ ఉన్నాం. మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా దాంట్లో వారు ప్రసంగించేదే కాకుండా ఒక సూచన వారు దిశా నిర్దేశం వారు చేస్తారు ఎన్నికల గురించి. మరి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి శాసనసభ్యులందరినీ కూడా కోరడం జరిగింది. ఆ విధంగానే అందరూ కూడా ఈ సమావేశానికి సిద్ధమయ్యారు. ఇప్పుడే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశాము, ఎన్నికల యుద్ధానికి సిద్ధం అని చెప్పి. ఈ సిద్ధం పోస్టర్ కూడా ఈ ఎన్నికలకు సిద్ధం అని చెప్పి మనం ఏదైతే చెప్తా ఉన్నామో ఆ విధంగానే ఎన్నికల సమాయత్త సభ అవుతుంది కేడర్ మీటింగ్ రాయలసీమ జిల్లాల్లో. తప్పకుండా ఇది రాష్ట్రంలోనే పెద్ద సభగా జరగాలని చెప్పి మనం ఆ శాసనసభ్యులందరినీ కూడా కోరాము. వారు కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి వారు కూడా కోరడం జరిగింది. ప్రస్తుతానికైతే 3వ తేదీ ఉన్నది సమావేశం. ఏలూరు సభ పోస్ట్పోన్ చేసి 3వ తేదీ జరుగుతోంది కాబట్టి మళ్ళా 3 తర్వాత ఒక వారం లోపల మళ్ళా తేదీలు కూడా నిర్ణయిస్తాం. 10 కానీ 11 కానీ మన పార్టీ నిర్ణయాన్ని బట్టి ఆ తేదీ కూడా నిర్ణయిస్తారు. ఆ తేదీలో మనం ఈ సభ విజయవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆదిమూలం మాట్లాడినదంతా కూడా చూశాను నేను. ఆయన విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నారు. ఆయనకు ఏ విధంగా సీట్ ఇచ్చాము, ఏ విధంగా కష్టపడి గెలిపించాము, అదంతా కూడా ఆయనకు గుర్తు లేకుండా పోయి మాట్లాడాడు. కాబట్టి ఇంకా ఆయన గురించి మేమేం మాట్లాడదలుచుకోవాలి. అది ఈ జిల్లా ప్రజలకు తెలియదా, లేదా మీడియా వాళ్ళకి తెలియదా నేను అవినీతి పరుడా కాదా అని నేనెందుకు జవాబు చెప్పాలా?
జగన్మోహన్ రెడ్డి రాష్ట్రమంతటా ప్రజల్ని సిద్ధం కండి అంటూ ఫ్లెక్సీ బోర్డులు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారని, అయితే 72 రోజుల తర్వాత అవినీతి కేసులో జైల్లో కూర్చుని కోడిగుడ్డు మీద ఈకలు పీక్కోవడానికి సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రవినాయుడు ఎద్దేవా చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవినాయుడు ప్రసంగించారు. సొంత ప్రచారం కోసం రాష్ట్ర ప్రజల సొమ్ముతో ఇలా పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టుకోవటం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు 72 రోజుల తర్వాత కోడిగుడ్డు మీద ఈకలు పీక్కుంటారని విమర్శించారు. రాష్ట్రంలో యువత ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, పరిశ్రమలు లేక మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని తెలిపారు. పక్క రాష్ట్రం తెలంగాణలో ముఖ్యమంత్రి 42,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకువచ్చారని పేర్కొన్నారు. వైకాపా ప్రజాధనాన్ని వృధా చేస్తుందని, దీనిపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కంకనాల రజనీకాంత్, మనోజ్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఎంత దారుణంగా తయారైపోయినారంటే విద్యార్థులు వాడుకుంటున్నారు. ఈయన స్కీమ్స్ ను విద్యార్థుల ద్వారా స్కిట్లు ఇప్పిస్తున్నారు. ఎవరు బాగా పర్ఫామ్ చేసే వాళ్ళకి బహుమతులంట. చదువుకోవడానిక ఈ ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రచార పిచ్చికి విద్యార్థులు వాడుకుంటారా? దీని మీద గవర్నర్ గారు స్పందించాలి. హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ రాజీనామా చేయాలి. బీసీలకు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే రీసీలకి, బీసీలకి, రెక్టాలకి మీరు పోండి. వైసీపీ కండువాలు కప్పుకోండి. వైసీపీ పార్టీ ప్రచారం చేసుకోండి. బలవంతం పెడుతున్నారు విద్యార్థుల్ని. ఎంత బలవంతం పెడుతున్నారంటే ఈ స్కిట్లు కానీ మీరు చేయకపోతే మీకు మార్కులు తగ్గించేస్తామని బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తు కోసం 7 మార్కులు తగ్గించేస్తారేమని ఈ పనికి మాల ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో పెద్ద పొడిచాడని, ఈ రాష్ట్రాన్ని ఏదో చేశాడని, ఈయనేదో సంక్షేమం అని చెప్పి దాచుకోవడం తప్ప ఏమి చేయని ఈ జగన్మోహన్ రెడ్డి స్కీమ్స్ ని ఈ విధంగా స్కిట్లేసి విద్యార్థులను కూడా ప్రచారానికి రాష్ట్ర వ్యాప్తంగా తిప్పాలని చూస్తున్నారు. వీటి మీద గవర్నర్ గారికి కూడా లేఖ రాస్తున్నాం. దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగు యువత పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. తిరుమలలో పనిచేసే ఎస్ఎంఎస్ కార్మికులను తొలగించవద్దు అంటూ టీటీడీ పరిపాలన భవనం వద్ద కార్మికులను తొలగించే నిబంధనలు రద్దు చేయాలని కోరుతూ నిన్నటి నుండి ఆందోళన కార్యక్రమం కొనసాగుతోంది. అందులో భాగంగా నేడు మోకాలపై నిలబడి నిరసన కార్యక్రమం చేపట్టారు. టీటీడీలో ఎఫ్ఎంఎస్లోను హెల్త్లోను కొత్త టెండర్లు విధానం తీసుకొచ్చారు. ఆ కొత్త టెండర్లు విధానాలు కార్మికులు పొట్టగొట్టేటువంటి పద్ధతిలో ఉన్నాయి. 40 సంవత్సరాల లోపు ఉన్న వారిని కార్మికులు తీసుకోవాలని అనేక రకాలైనటువంటి కొత్త నిబంధనలు పెట్టడం వల్ల కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీలో 6,000 మంది ఎఫ్ఎంఎస్లోను హెల్త్లో పనిచేస్తున్నారు. ఈ నిబంధనలు అమలు అవుతే దాదాపు 3-4,000 మంది ఇళ్లకు పోయేటట్టు పరిస్థితి ఉంది. ఈ నిబంధనలు రద్దు చేయాలని చెప్పి నిన్నటువంటి టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. ఈరోజు జరిగేటువంటి టీటీడీ పాలక మండలి సమావేశంలో ఖచ్చితంగా ఈ కొత్త నిబంధనలు రద్దు చేయాలని చెప్పి మేము సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. కొత్త నిబంధనలు రద్దు చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కొత్త నిబంధనలు రద్దు చేయకపోతే కార్మికుల కుటుంబాలు వీధులు లేకపోతాయి, కుటుంబాలు నష్టపోతాయి. కాబట్టి మేము ఈ సమస్యలు పరిష్కరించమని చెప్పి గతంలో చైర్మన్ గారు కలిసాము. చైర్మన్ గారు కూడా స్పందిస్తామన్నారు. ఈరోజు పాలక మండలి సమావేశంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా కొత్త నిబంధనలు రద్దు చేస్తారని సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. 20 ఏళ్ళుగా మేము కొండ మీద జాబ్ చేస్తున్నామండి. ఈరోజు ధర్మారెడ్డి గారు వచ్చి మీరు 45 ఏళ్ళ వాళ్ళంతా ఆగిపోవాలా చేయాలని అంటే, అప్పుడు ఇతను వచ్చిన దానివల్ల మేమంతా ఆగిపోవాలంటే మా పరిస్థితి ఏమి? ఇప్పుడు 45 ఏళ్ళు ఆగిపోతే ఉండేవాళ్ళు 30 మంది కూడా ఉండరు. ఈరోజు వచ్చి 30% ఆడవాళ్ళు, 70% మగవాళ్ళు కావాలంట అన్నారు. మేము ఇన్నేళ్ళుగా పనిచేసి ఈరోజు ఆయన వచ్చి జీతాలు ఇచ్చినారనేసి ఈరోజు ఉండేవాళ్ళంతా ఆపేవాళ్ళని ప్లాన్ వేస్తున్నారు. అప్పుడు ఉండేవాళ్ళ పరిస్థితి ఏమి? చాలా వరకు జరగని వాళ్ళే ఉంటారు, జరిగే వాళ్ళు కాల్వాస్ మాత్రం ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు ఎట్లా బతకాలి వాళ్ళు? ఈరోజు ధర్మారెడ్డి ఉన్నాడనేసి మేమంతా ఆగిపోవాలా? ఆయన ఉద్దేశం ఏమి? ఇప్పుడు ఆయనకు కూడా ఉదాహరణ కేసు కూడా 65 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చి అక్కడ ఇది చేస్తున్నాడు? ఇప్పుడు అతను కూడా ఎక్కకూడదు కదా. ఇప్పుడు అతను ఉండొచ్చు, ఉండేవాళ్ళు ఆగిపోవాలనా? ఆయన మాత్రం సంపాదించుకోవాలా? పేదవాళ్ళు బతకూడదా? ఆంధ్రప్రదేశ్లోని సర్పంచులకు నిధులు, విధులు, అధికారుల కోసం ఈ నెల 30వ తేదీ గాంధీ వర్ధంతి రోజున తిరుపతిలో పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో సర్పంచులు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపడుతున్నామని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య తెలియజేశారు.
తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం విడుదల చేస్తున్న గ్రామ పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలకు మళ్లించి తీరిని అన్యాయం చేసిందని ఆరోపించారు. సర్పంచులకు కనీసం అధికారాలు కూడా ఇవ్వకుండా పంచాయతీ సెక్రటరీకి ఇవ్వటం దారుణమన్నారు. అదేవిధంగా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా 73, 74 రాజ్యాంగ సవరణలోని ఆర్టికల్ 243G 11వ షెడ్యూల్లో పేర్కొన్న 29 అంశాలలో అమలు చేయాలని కోరుతూ ఈ నెల 30వ తేదీన తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట ఒక్కరోజు నిరాహార దీక్ష సర్పంచులు చేపడుతున్నామని వివరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 12,918 గ్రామ పంచాయతీలను ఈరోజు చీకటిమయం చేసేసారు. 12,918 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి 3,50,00,000 మంది జనాభా ఈరోజు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. కానీ ఏంటి బ్లీచింగ్ వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. అదేవిధంగా మోటార్లు రిపేర్ అవుతే మరమ్మతులు కూడా డబ్బు లేకుండా ఈరోజు సర్పంచులంతా కూడా వాళ్ళు ఎన్నుకున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. నిధులు లేకుండా అభివృద్ధి చేయాలనుకుంటే నిధులు లేవు. అదేవిధంగా ఎటువంటి ₹1 కూడా లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు కాజేస్తుంది. దాంట్లో భాగంగా మేము రేపు గాంధీ వర్ధంతి సందర్భంగా 30వ తారీఖున అనగా రేపు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఆమరణ రిలే నిరాహార దీక్షకు కూర్చోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 5వ తేదీ ఈ కార్యక్రమంలో వీరు దిగి వచ్చి మా నిధులు మాకు ఇవ్వకపోతే చలో విజయవాడ కార్యక్రమాన్ని పెడతాం. విజయవాడలో కూడా ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చునే దగ్గరలో ఉందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్వి హైస్కూల్ గ్రౌండ్ లో అదనపు భవన నిర్మాణాలను వెంటనే నిలుపుదల చేసేలా స్థానిక అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, టీటీడీ ధర్మకర్తల మండలి, టీటీడీ ఉన్నత అధికారులు ఆదేశాలు ఇవ్వాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి క్రీడాకారుల పూర్వ విద్యార్థుల తరపున టీటీడీ ధర్మకర్తల మండలికి ఉన్నత అధికారులకు నవీన్ విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల పేరుతో ₹1,00,000 ఖర్చుతో సుమారు 5 లక్షల స్పోర్ట్స్ కిట్స్ ను క్రీడాకారులకు అందించి ప్రోత్సహిస్తూ ఉంటే తిరుపతిలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా టీటీడీ అధికారులు క్రీడాకారులకు అందుబాటులో ఉన్న ఎస్వి హైస్కూల్ గ్రౌండ్ లో భవన నిర్మాణాలు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. తిరుపతిలోని ఎస్వి హైస్కూల్ గ్రౌండ్తో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక సంవత్సరాలుగా నగరంలోని అన్ని వర్గాల ప్రజలకి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ఎస్వి హైస్కూల్ నిర్మాణం 1890లో జరిగినప్పుడు అక్కడ చదువుకునే విద్యార్థుల కోసం ఎస్వి హైస్కూల్ గ్రౌండ్ను టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టీటీడీ ఉన్నత అధికారులు ధర్మకర్తల మండలి తీరు చూస్తే అత్త సొమ్ము అల్లుడుదానం చేసినట్లు టీటీడీకి సంబంధించిన వెంకన్న ఆస్తులను ఇష్టానుసారంగా ప్రభుత్వ కార్యాలయాలకు దానదత్తం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్వి హైస్కూల్ భవనాన్ని పోలీసు శాఖకు, పద్మావతి నిలయాన్ని కలెక్టర్ కార్యాలయానికి ఇచ్చేశారన్నారు. ఇప్పుడు ఏకంగా ఎస్వి హైస్కూల్ గ్రౌండ్కు ఎసరు పెడుతున్నారని అన్నారు. తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ స్టేడియం నిర్మాణానికి ముందే ఎస్వి హైస్కూల్ గ్రౌండ్ తిరుపతిలోని యువతకు అందుబాటులో ఉంటూ నేషనల్, స్టేట్, జోనల్, రంజీ లెవెల్తో ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసిందన్నారు. ఎస్వి హైస్కూల్ గ్రౌండ్లో ఫుట్బాల్, హాకీ, క్రికెట్, వాలీబాల్, లాంగ్ జంప్, హై జంప్ లాంటివి గతంలో అందుబాటులో ఉండడంతో క్రీడా రంగంలో తిరుపతి పరపతి పెంచే విధంగా ఎంతో మంది క్రీడాకారులు తమ నైపుణ్యతను ప్రదర్శించారని అన్నారు. ఎస్వి హైస్కూల్ గ్రౌండ్లో సగభాగం టీటీడీ ఉద్యోగస్తులకు కేటాయించడం శుభ పరిణామమని, మిగిలిన సగభాగం తిరుపతిలోని క్రీడాకారులకు కేటాయించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలో ఈ రోజు మారుమూల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎస్వి హైస్కూల్ గ్రౌండ్ కి వెళ్లి ఆడ అన్ని విధాలుగా వాకింగ్ చేసే వాళ్ళు ఉంటారు, అదేవిధంగా ఆడుకునే వాళ్ళు ఉంటారు పిల్లలకి. ఈ రోజు అక్కడ ఒక వారం నుంచి ఎవరిని లోపలికి అనుమతించకుండా గేట్లు మూసేయడం ఇది చాలా బాధాకరం. ఇది నేను ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని, ధర్మకర్తల మండలిని, టీటీడీ ఉన్నతాధికారులని విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, వెంటనే ఎస్వి హైస్కూల్ గేట్లు తెరిపించి స్థానిక క్రీడాకారులను అనుమతించండి, క్రీడాకారులను ప్రోత్సహించండి అని చెప్పి తిరుపతి నగరంలోని క్రీడాకారుల తరఫున నేను ఒక స్థానికుడిగా, ఎందుకంటే నాకు కూడా ఎస్వి హైస్కూల్తో అనుబంధం ఉంది, నేను చిన్నప్పుడు అక్కడ పోయి ఆడుకున్నాను కాబట్టి దయచేసి నాలాంటి ఎంతో మంది క్రీడాకారులు ఈరోజు ఆవేదన చెందుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆ రోజు ఆ క్రీడాకారులంతా కూడా పోయి వాళ్ళ ఆవేదనని చెప్పుకున్నా కూడా అసలు స్పందించకపోవడం చాలా బాధాకరం.
ఈరోజు తిరుపతికి సంబంధించినటువంటి సమస్య ఇది, క్రీడాకారులకు సంబంధించినటువంటి సమస్య. ఖచ్చితంగా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఎస్వీఐ స్కూల్ గ్రౌండ్ లో భవన నిర్మాణాలను ఆపేయాలని, వెంటనే క్రీడాకారులను అనుమతించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. సంగీత జ్ఞానాన్ని, పదరచన బాణీలను స్పష్టంగా వంట పట్టించుకుని ఆ బాణీలతో సినీ పాటలకు ఓనీలు వేయించిన గొప్ప సినీ గేయ రచయిత వేటూరి సుందరరామమూర్తి అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందరరామూర్తి జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ సాంప్రదాయ కీర్తనలోని పల్లవులను, పురాణ సాహిత్యంలోని పంక్తుల్ని గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో వేటూరి సుందరరామూర్తి అసాధ్యుడని కొనియాడారు. వేటూరి అనగానే వెంటనే అడవిరాముడు, శంకరాభరణం, సిరిసిరిమువ్వ, సాగర సంగమం, సప్తపది, సీతాకోక చిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం లాంటి ఎన్నో సినిమాలకు వేలాది పాటలు రచించిన మహనీయుడని కొనియాడారు. తొలినాళ్లలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి విశ్వనాథ దర్శకత్వంలో వచ్చిన ఓ సీత కథ చిత్రం ద్వారా సినీ రంగం ప్రవేశం చేసి వేల పాటలను రచించారని గుర్తు చేశారు. వేటూరి సుందరరామూర్తి 8 నంది అవార్డులతో పాటు ఒక జాతీయ పురస్కారం అందుకుని తెలుగు పాటలకు జాతీయ ఖ్యాతిని అర్జించి పెట్టిన మహనీయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, ప్రతినిధులు శాంబోల హరినాథ్, పాడిబంట మురళి, కన్నప్ప తదితరులు పాల్గొన్నారు. తెలుగు సినీ గేయ రచయిత వేటూరి సుందరరామూర్తి గారి 88వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. వేటూరు సుందరరామూర్తి గారు మొదట పాత్రికేయ వృత్తిలో ఉండి తరువాత కె విశ్వనాథ్ డైరెక్షన్లో ఓ సీత కథ సినిమా రంగప్రవేశం చేశారు. వేటూరి సుందరరామూర్తి గారు కొన్ని వేల పాటలు రచించారు. ముఖ్యంగా ఆయనకు 8 నంది అవార్డులు, 14 అవార్డులతో అన్నిటితో కలిపి ఒక జాతీయ పురస్కారం కూడా వచ్చింది. వేటూరి సుందరరామూర్తి గారి పాట ఉందంటే ఆ సినిమా హిట్ అయ్యేది, సూపర్ హిట్ అయ్యేది. అలాంటి గేయ రచయిత మన సుందరరామూర్తి గారు. వేటూరి సుందరరామూర్తి గారు సినీ గేయ రచయితగా ఎంతో ప్రసిద్ధి చెందారు. తిరుపతి, గుంటూరు, ఆక్స్ఫర్డ్ పాఠశాల యందు రాబోయే సైన్స్ డే సందర్భంగా ముందస్తు వేడుకగా సైన్స్ డేను సాంకేతిక, సాంఘిక, గణిత శాస్త్ర సమ్మేళనం నిర్వహించారు. సైన్స్ ఎక్స్పో ప్రారంభానికి ముఖ్య అతిథులుగా ఎస్వీఏ డాక్టర్ భాస్కర్, పాఠశాల రీజనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ రాధా మాట్లాడుతూ విద్యార్థులు, విద్యా విధాన్ని గురించి, ఈ పాఠశాలలో విద్యార్థులు ఒక చదువులోనే కాక ఇలాంటి విజ్ఞాన శాస్త్ర సదస్సులో పాల్గొని విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న పాఠ్యాంశంలోని విషయాలన్నీ కృత్యధారముగా తయారు చేసి వారిలోని వివిధ రకాల సైన్స్ ప్రతిభను కనబరచాలని ఉద్దేశించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో నాణ్యమైన టూర్ ప్యాకేజీలను ఆర్వీ సంస్థ అందిస్తోందని సంస్థ ఎండీ వెంకటరమణ తెలిపారు. రానున్న వేసవి సెలవులు ప్రత్యేక విహార, విడిది కేంద్రాలతో ప్యాకేజీలను రూపొందించినట్లు తెలిపారు. తక్కువ బడ్జెట్తో దేశ విదేశాలలో నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. చార్ధామ్, నర్మదా పుష్కరాలు ప్రత్యేక ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. వారం వారం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి రామమందిరం దర్శనం ప్యాకేజీ అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శన అయినా ముందు ఉన్నటువంటి ప్రజలు మన తెలుగు ప్రజలు. అటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా తెలుగువారి ఆత్మీయ నేస్తంగా దేశీయ, అంతర్జాతీయ ప్యాకేజీలన్నింటినీ కూడా పరిచయం చేస్తూ ఇవాళ వరుసగా 3 సార్లు 2 రాష్ట్ర ప్రభుత్వాల చేత ఉత్తమ పర్యాటక సంస్థ అవార్డు పొందిన మన సంస్థ ప్రత్యేకంగా ఇవాళ తిరుపతి మహానగరంలో తిరుపతిలో ఉన్నటువంటి పర్యాటకులకి, తిరుపతిలో ఉన్నటువంటి ట్రావెల్ రంగ అభిమానులకు అందరికీ కూడా ఒక వారం రోజుల కాలం పాటు ప్రత్యేకమైనటువంటి డిస్కౌంట్ సదుపాయాన్ని కల్పించేటువంటి ఏర్పాటు చేస్తూ ట్రావెల్ ఎక్స్పో 2024ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ట్రావెల్ ఎక్స్పో 2024లో దేశీయంగా, అంతర్జాతీయంగా దాదాపు 150 రకాల ప్యాకేజీల పైన ప్రత్యేకమైనటువంటి డిస్కౌంట్ సదుపాయాన్ని కల్పించడం మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో ప్రారంభమైనటువంటి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడెప్పుడు సందర్శన చేయాలి అని భావిస్తూ ఉన్నటువంటి అయోధ్య రామ మందిరానికి సంబంధించి ప్రతి వారం కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ కేంద్రంగా
ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా మే మొదటి వారం నుంచి ప్రతి తెలుగువారు లక్షలాదిగా తరలి వెళ్ళేటువంటి పుష్కరాలు మనకు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి నర్మదా నది పుష్కరాలకు సంబంధించి తెలుగు ప్రయాణికులకు అందరికీ కూడా ఎవ్వరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా విమాన రైల్వే సదుపాయంతో ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలను కల్పించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ టూర్స్ను వచ్చే వేసవి కాలంలో వెళ్ళి జాలీగా హాలిడే క్యాంపును ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నటువంటి పర్యాటకుల కోసం కూడా దాదాపు 34,000 రూపాయలకే బ్యాంకాక్ ప్యాకేజీని కల్పిస్తూ అదేవిధంగా సింగపూర్, యూరప్, ఆస్ట్రేలియా, మలేషియా తదితర ఎన్నో రకాలైనటువంటి ఇంటర్నేషనల్ ప్యాకేజీలను కూడా తక్కువ ధరలకే ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ అందుబాటులో తీసుకొని వస్తూ ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 5,141.74 కోట్లతో వార్షిక బడ్జెట్ను ఆమోదించినట్లు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బూమన కరుణాకరెడ్డి తెలిపారు. చైర్మన్ అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ధర్మ ప్రచారంలో భాగంగా బంగారు మంగళ సూత్రాలను తయారు చేసి శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందిన తరువాత భక్తులకు విక్రయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇవి 5 గ్రాముల 10 గ్రాముల్లో ఉంటాయన్నారు. వీటిని 4 లేదా 5 డిజైన్లో తయారు చేస్తారు. వీటితో పాటు లక్ష్మీ కాసులను కూడా తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వీటిని లాభాపేక్ష లేకుండా విక్రయిస్తామన్నారు. గతంలో 32,000 మందికి సామూహిక వివాహాలు జరిపించినప్పుడు మంగళ సూత్రాలు అందిస్తే ఏ ఒక్కరూ మతం మారలేదని మహిళలకు స్వామివారి కానుక ఇదన్నారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం వడమలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద అదనంగా కేటాయించిన 132.5 ఎకరాల స్థలంలో గ్రావెల్ రోడ్డు ఏర్పాటుకు టెండర్ ఆమోదం తెలిపిందన్నారు. దాదాపు 30 ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూసిన టీటీడీ ఉద్యోగుల కలను సాకారం చేసిన మాన్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీటీడీ పాలక మండలి కృతజ్ఞతలు తెలియజేస్తోందన్నారు. టీటీడీలోని వివిధ విభాగాలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే వారికి వేతనాలు పెంచామని పేర్కొన్నారు. తిరుమల అన్నమయ్య భవన సమావేశ మందిరం ఆధునీకరణలో భాగంగా దృశ్య శ్రవణ అనుసంధాన పరికరాల ఏర్పాటుకు ఆమోదం తెలిపిందన్నారు. అనంతరం తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి అధ్యక్షతన తిరుమల తిరుపతి మీడియా ప్రతినిధులతో ఏర్పాటైన శ్రీవాణి ట్రస్ట్ నిజ నిర్ధారణ కమిటీ తన నివేదికను టీటీడీ చైర్మన్ బూమన కరుణాకర్ రెడ్డికి, ఈవో ధర్మారెడ్డికి అందజేసింది. ఈ సమావేశంలో టీటీడీ ఏవో ఏవి ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జేఈఓలు సదాభార్గవి, వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తిరుపతి జిల్లాకు మాత్రమే కాకుండా యావత్ రాయలసీమ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 300 పడకలను 1,200 పడకలుగా మార్చటానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా 30 ఏళ్లకు పైగా నిర్మించినటువంటి ఆసుపత్రి భవనాలను పెరుగుతున్నటువంటి రోగుల అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించేందుకు 148 కోట్లతో టెండర్ను కూడా ఆమోదించటం జరిగింది. జిల్లా వ్యాప్తంగా స్పందన అర్జీలను అలసత్వం లేకుండా సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్ అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అలసత్వం లేకుండా సకాలంలో ప్రాధాన్యత ఇస్తూ నిర్దేశించిన గడువు లోపల ప్రజలు అందజేసినా కూడా సమస్యల అర్జీలకు అర్థవంతంగా పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కోదండరామిరెడ్డి, భాస్కర్ నాయుడు, శ్రీనివాస్ ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లతో కలిసి జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి స్పందన ఆన్లైన్ నమోదుతో రసీదులను అందించారు. మొత్తం 201 వినతులు రావటం జరిగిందని, జిల్లా అధికారులు అందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి ఆదేశించారు. గాంధీపురం పంచాయతీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గురవారెడ్డి ఆధ్వర్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి చేపట్టిన గడప గడపకు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గాంధీపురం పంచాయతీ ధనలక్ష్మీ నగర్ గాంధీపురంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో చెవిరెడ్డి లక్ష్మి ఇంటింటికి వెళ్లి కరపత్రం అందజేసి తన బిడ్డ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో చంద్రగిరి ఎమ్మెల్యేగా ఆదరించి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు ప్రతి ఇంటి వద్ద కర్పూర హారతులు పట్టి పుష్పాభిషేకం కురిపించారు. తమ పంచాయతీని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్ని విధాల అభివృద్ధి పథంలో నడుపుతున్నారని, ఆయనకు, ఆయన కుమారుడుకు పంచాయతీ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటామని, రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పూర్తి మెజారిటీ కట్టబెడతామని స్థానిక ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జయాకర్, సర్పంచ్ మన్నూరి శివ,
వైఎస్ఆర్సీపీ నాయకులు పాకాల గోపి, వార్డు మెంబర్ శశికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ భారతదేశంలోనే ఏ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందలేదు. ఓన్లీ చంద్రగిరి భారతదేశానికి ఒక మార్గదర్శి, ఒక దిక్కు చూచి ప్రజలకి ఏమేమి కావాలన్నా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ వివరించడానికి మాకు టైం లేదు. ప్రతి ఓటు చేసుకున్నా మన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈయన ఒకటే చేసింది. నెక్స్ట్ నిరంతరం రాత్రి అనక పగులనక ఎక్కడ పోతాడో ఏం చేస్తాడో ప్రజల కోసమే జీవిస్తూ తన సంపద అన్ని ప్రజల కోసం దారిపోస్తున్న ఒకే ఒక వ్యక్తి ఎవరంటే మన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఆ యొక్క వృక్షంలో నుంచి చిగురించుకుని వస్తున్న మన మోహిత్ రెడ్డి గారు మరల అక్కడ ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో. అతనికంటే ఇంకా అభివృద్ధి చేస్తాడని ప్రతి ఒక్క ప్రజలు గడప గడపకి ఇంటింటికి తిరిగి మేము చేసిన అభివృద్ధి పనులంతా ప్రజలు చెప్తూ అక్కడ ఎలాంటి కొరత లేదు, మాకు అన్ని సక్సెస్సే. కాబట్టి అందరూ ఆయన ఈసారి ఎమ్మెల్యేకి గెలిపించి ఆయనకు ఓటేసి మరలా ఆశీర్వదించేదిగా కోరుతూ ప్రార్థిస్తున్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, డైరెక్టర్ నందిని రెడ్డి, యాక్టర్ ప్రగతి వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగిరిలో ఉన్న నాకు ఒంగోలుకు పోవాల్సిన అవసరం లేదు. ఒంగోలు నుంచి నేను పోటీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పేర్కొన్న మంత్రి ఆర్కే రోజా. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యాఖ్యలు ఆయన విఘ్నతకే వదిలేస్తున్నా. నేను ఎలాంటి వాడినో ప్రజలకు తెలుసు. పేర్కొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రమంతటా ప్రజల్ని సిద్ధం కండి అంటూ ఫ్లెక్సీ బోర్డులు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారు. అవినీతి కేసులో జైల్లో కూర్చొని కోడిగుడ్డు మీద ఈకలు పీక్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎద్దేవా చేసిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రవినాయుడు. కేంద్రం విడుదల చేస్తున్న గ్రామ పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలకు మళ్లించి తీరిని అన్యాయం చేసింది ఆరోపించిన పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగంశెట్టి సుబ్బరామయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.